హాయ్ హలో వెల్కమ్ టు షణ్మిక రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి వంకాయ పల్లీ కారం అండి. అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండి వంకాయ పల్లీ కారాన్ని ఎలా చేద్దామో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా వేయించిన పల్లీలని మిక్సీ జార్లో తీసుకోవాలండి. నేను తీసుకున్న పల్లీలు 2 టీ స్పూన్లు వేయించిన పల్లీలు, తర్వాత ఒక 1 టీ స్పూన్ పుట్నాల పప్పు, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వేయించిన నువ్వులు, 3 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. వంకాయల్ని ముందుగానే బారుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 3-4 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. నేను తీసుకున్న వంకాయలు 250 గ్రామ్స్ వంకాయలకి తగ్గట్టుగా మెజర్మెంట్ తీసుకున్నానండి. ఇంకెక్కువ తీసుకున్నప్పుడు మెజర్మెంట్ కూడా పెంచుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి తాలింపు వేయించుకోవాలండి. తాలింపు వేగింది అనుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ బాగా వేయించుకోవాలండి. ఒక 70% బాగా వేయించుకోవాలి. మా వీడియో కనుక కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఉల్లిపాయ బాగా వేగింది అనుకున్న తర్వాత ముందుగా బారుగా కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగింది అనుకున్న తర్వాత సన్నగా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలోంచి తీసుకొని వేసుకోవాలండి. ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయండి. తర్వాత వంకాయలు కూడా వేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా పట్టేటట్టు ముందుగా బాగా కలుపుకోవాలండి. వంకాయలకి వేసుకున్న తాలింపు అంతా పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నుంచి 12 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ 10 నుంచి 12 నిమిషాలు బాగా ఉడికింది అనుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా వేయించి మిక్సీ పట్టేసుకున్న పల్లి పౌడర్ వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్న పల్లి పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం పౌడర్ పట్టుతుందండి. అందుకని మొత్తం పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత దాంట్లోకి ఇంకొక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఇంకొక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఆ ముక్కలకి వేసుకున్న పౌడరు కొత్తిమీర అంతా ఉప్పు కారం అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. అంతా పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ కూరని ఒక బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.